కలదాచిన కన్నప్ప. అనగనగా ఒక పేదవాడుండేవాడు. అతనికి 3 కొడుకులు. అదేం చిత్రమో గాని ఆ 3 కొడుకులకు ఒక్కనాటి రాత్రే విచిత్రమైన కలలు వచ్చాయి. ఈ సంగతి తెలిసిన తండ్రి, అబ్బాయిలు, మీకు వచ్చిన కలలేమిటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో కనుక్కుందాం అని అనేసరికల్లా పెద్దవాడు రెండోవాడు వెంటనే తమ తమ కలలను విప్పి చెప్పేశారు. భేష్, మీకు మంచి కలలే వచ్చాయి, శుభమే కలుగుతుంది అని సంతృప్తిపడి సంతోషాన్ని వెల్లడించాడు తండ్రి. చివరకు కడసారి వాడైన కన్నప్పను పిలిచి అడిగేటప్పటికీ నా కల నేనెవ్వళ్లకు చెప్పను అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూసి ఎంతకు చెప్పకపోయేసరికి ఒక చింతబరికె తీసుకొని కన్నప్పను చావగొట్టనారంభించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కన్నప్ప గోల ఎత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా కేకలు పెట్టాడు. అదే సమయాన ఆ దారిన పోతూ ఉన్న పట్టపురాజు ఆ కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, ఎక్కడో పిచ్చివాళ్లాగా ఉన్నావు? కుర్రవాణ్ణి ఉత్త పుణ్యానికి ఎందుకు బాదుకుంటావు? వాణ్ణి నాతో పంపించేయ్, ఆ సంగతేమిటో నేను మెల్లగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహాల సంచి పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రపు సారటు మీద ఎక్కించుకొని తన వెంట తీసుకుపోయాడు. కోట చేరుకున్న తర్వాత రాజు అనేక విధాల కన్నప్పను లాలించి అడిగాడు. అయినా కన్నప్ప తన కలను వెల్లడించలేదు. చివరకు రాజుకు కూడా విసుగెత్తింది. భటులను పిలిచి, ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకున్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీణ్ణి జీవాలతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటకు వచ్చిన క్షణం నుంచి అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవని, బ్రతికి బాగా ఉంటే ముందు ముందు ఒక మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వల్ల తన తండ్రి కన్నప్పను మూర్ఖునిగా తలిచాడేగాని అతను నిజానికి మూర్ఖుడు కాడని, తనకు వచ్చిన కలను వెల్లడించకపోవటానికి బలమైన కారణమేదో ఉండి తీరాలని ఆమె నిశ్చయించుకున్నది. ఈ నిశ్చయంతో కన్నప్పను ఏ ఉపాయం చేతనైనా బతికించుకోవాలనుకున్నది. తక్షణమే స్తంభం కట్టే పనివాళ్లకు రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా మనిషి ఉండేటందుకు నివాసయోగ్యంగా చేయమని, రాకపోకలకు వీలుగా ఒక రహస్య ద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్లు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాజకుమారి రోజూ అక్కడికి వస్తూ పోతూ కన్నప్పకు ఎట్టి లోపము రాకుండా కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజుపైకి దండెత్తి వచ్చి, నేను వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాల్ చేశాడు. అంత మాత్రాన పౌరుషవంతుడైన పట్టపురాజు తల వంచేస్తాడా? ఏమిటి నీ మొదటి ప్రశ్న అని అడిగాడు. ఇందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలోకి వదిలి దేనికంటే ఏది వయస్సులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానమేమీ తోచక పట్టపురాజు తలకట్టుకు పడుకున్నాడు. రాజకుమారికి ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే అతను ఆమెను చూసి, విచారంగా కనపడుతున్నావే, కారణమేమిటి అని అడిగాడు. జరిగిన సంగతి అంతా చెప్పింది రాజకుమారి. ఓస్, ఈపాటిదానికే విచారమెందుకు? మీ నాయన తల కట్టుకు పడుకోవడమెందుకు? దానికి ఇది ఉపాయం అంటూ బుద్ధికుశలుడైన కన్నప్ప ఇలా చెప్పాడు. వరుసగా 5 సంవత్సరాలలో పండిన ఉలవలు తెప్పించి ఉడకబెట్టి 5 తొట్టెలలో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పండినవో ఆనవాలుంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాలలో కల్లా చిన్నది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం రెండవ ఏడు పండిన ఉలవలు తినటానికి వస్తుంది. ఇలానే తక్కిన 3 గుర్రాలు కూడా చేస్తాయి. అప్పుడు గుర్రాలను తొట్టెల వద్దకు వదిలితే ఏ వయస్సు గుర్రం ఏ తొట్టె వద్దకు వెళ్ళిందో గుర్తుపెట్టుకొని వాటి వయస్సు సులువుగా తెలుసుకోవచ్చు అని అతను చెప్పాడు. రాజకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి పొరుగురాజుకు జవాబు చెప్పాడు. జవాబు సరి అయినది కావటం చేత పొరుగురాజు ఏమనటానికి వీలు లేకపోయింది.
కాని ఎలాగైనా పట్టపురాజును చిత్తు చేయాలనే పట్టుదల ఎక్కువైంది. తర్వాత పొరుగురాజు ఏక సమానంగా ఉండే ఒక చిన్న మానుముక్క పంపించి దీని తుది ఏది మొదలేది చెప్పుకోమన్నాడు. మళ్ళీ ఏమీ పాలుపోక పట్టపురాజు తలకట్టుకు పడుకున్నాడు. ఈరోజు కూడా రాజకుమారి విచారపడింది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణమడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టు సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప, ఓస్, దీనికేముంది, ఆ మానుముక్కకు మధ్యగా ఒక తాడు కట్టినట్టయితే రెండు వైపులా దారం సమంగా కనిపించినప్పటికీ ఒకవైపు కొంచెం కిందకు మొగ్గుతుంది. కిందకు మొగ్గిన వైపు మానుకు మొదలన్నమాట. రెండో వైపు మాను చివరవుతుంది అనేసరికల్లా బెంగతీరిన హృదయంతో రాజకుమారి వెంటనే పోయి తండ్రితో ఈ విషయం చెప్పింది. పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మాను ముక్కకు తుది మొదలు సరిగ్గా చెప్పగా పొరుగురాజు మారు మాట్లాడలేకపోయాడు. కాని ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో పొరుగురాజు ముచ్చి ముమ్మారు అన్నారు పెద్దలు. కనుక మరొక సమస్య కూడా మీరు పరిష్కరించి తీరాలి. అప్పుడే మీరు గెలిచినట్టు, లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోట గోడకు సంధించి కొట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్టుగా కోట పునాదులలో కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఊడదీయాలి, లేదా ఓడిపోయినట్టే అని పొరుగురాజు సవాల్ చేశాడు. పట్టపురాజు ఇంతటితో తన పని సరేనని తలచి కంగారు పడ్డాడు. ఆ బాణం ఊడదీయగల వాడికి అర్ధరాజ్యము, కుమార్తెను ఇస్తానని చాటింపు వేయించాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకు సమర్థుడు కన్నప్ప ఒక్కడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రబాణాన్ని గురించి ఆమె కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరం గల కన్నప్ప, ఓస్, ఈ పాటికైనా కంగారు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాన్న, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నీవు కన్నప్పను కప్పిపెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడున్నాడట. పొరుగురాజు సంధించిన బాణం తిప్పటానికి అతడే సమర్థుడు అని చెప్పింది. ఆ మాట చెవినబడగానే కన్నప్ప సంగతే మరచిపోయిన పట్టపురాజు, ఆ స్తంభం పడగొట్టించండి అని భటులకు ఆజ్ఞాపించాడు. అలా చేయగా అందులో నుంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటకు వచ్చాడు. ఆ వీరుడు ఒక్కసారి కళ్ళు మూసి మంత్రం జపించుకొని అవలీలగా బాణాన్ని లాగివేసి తీరుగా దాన్ని పొరుగురాజు కోటగోడకు సంధించి కొట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆస్థానంలో ఉన్నట్టు పొరుగురాజుకు విశదమైంది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యుళ్లా కనపడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుణ్ణి కళ్ళారా చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నాం. కనుక మా కుతూహలం తీర్చవలసింది అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే, అలాగే చేద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తానన్నాడు. అలా అన్నాడే కాని పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగ్గా తన మోస్తారుగానే దుస్తులు వేసుకున్న మరికొందరు యోధులను వెంటబెట్టుకు వెళ్లేసరికి అందులో తనకు కావాల్సిన యోధుడెవడో కనిపెట్టడం పొరుగురాజుకు అసాధ్యమైంది. ఎలా అయినా తన తెలివితేటల వలన కనిపెట్టవలనని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కాని ఎప్పటికప్పుడే యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుండి తప్పించుకురాగలిగాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒక్కడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేనియ్యబోయే బహుమానం అందుకోవలసింది అని వేడుకుంటున్నట్టు నటించాడు. ఆ యోధుల గుంపులో నుంచి అప్పుడు కన్నప్ప యువతలకు వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్టచింతతో ఉన్న రాజు ఆ మాట ఈ మాట చెబుతూ కత్తి దూసి కన్నప్ప మీదకు విసరబోయాడు. కాని ఆవేశంలో తడబాటు వల్ల రాజు కాలు జారి కత్తి కింద పడింది. మొదట్నుంచి ఈ వాలకమంతా కనిపెడుతూనే ఉన్న కన్నప్ప చటుక్కున ఆ కత్తి దొరకబుచ్చుకొని దుర్మార్గుడైన పొరుగురాజు పీకను కసుక్కున తెగవేశాడు. అతని తలను కత్తి మొనకు గుచ్చి తీసుకువెళ్ళి కన్నప్ప తన రాజుకు బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలకు, సమయోచితానికి, బుద్ధి బలానికి ఎంతగానో పట్టపురాజు మెచ్చుకున్నాడు. కన్నప్ప కలను దాచిన కారణం
రాజకుమారి తండ్రికి వివరిస్తూ అతనిని తను కాపాడిన విధమంతా పూసగుచ్చినట్లు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో పాటు రాజకుమార్తెనిచ్చి వివాహం చేయగా కన్నప్ప 2 రాజ్యాలకు రాజై సుఖంగా ఉన్నారు.